ఇచ్చారు. కల్తీ ఎవరి కాలంలో జరిగింది అని అధికార పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇది వాళ్ళిద్దరికీ మామూలే. కానీ ఈ క్రమంలో లడ్డూ కల్తీని తీసుకొచ్చి ఒక మతపరమైన ఇష్యూగా దాన్ని మార్చి ఆ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి దీన్ని ఒక సాధనంగా కావాలని చేస్తున్నారు అనేటువంటిది నాకు కనబడుతుంది. ఇప్పుడు రాజమండ్రిలో పాల కల్తీ జరిగింది. కల్తీ అనేటువంటిది ఎక్కడైనా ఈ స్వార్థపర శక్తుల కారణంగా జరగవచ్చు. దాన్ని నివారించడానికి, ఆ కల్తీకి పాల్పడని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. చాలకపోతే ఇంకా పటిష్టంగా ఏర్పాట్లు చేసి దోషుల్ని శిక్షించాలి. కల్తీకి పాల్పడిన వాళ్ళకి మతంతో సంబంధం ఏముంది? అలాగే ఆ కల్తీ చేసిన వ్యాపారులు, ఆ కాంట్రాక్ట్లు కుదుర్చుకున్న వాళ్ళు లాభం లెక్కన చూస్తారు తప్ప ఇంకో లెక్కే ఉంది. అందుకని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కల్తీ చేస్తే, అధికారులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళతో లాలూచీ పడితే, భక్తులు కల్తీ లడ్డూలు వల్ల నష్టపోతారు. కాబట్టి భక్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కల్తీని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ కల్తీ జరగడానికి అధికారంలో ఉన్న వాళ్ళ మతాభిమానాలకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అందుకని కేసు వివరాలు పూర్తిగా లేకుండా సుప్రీంకోర్టులో సిట్టు ఇచ్చినటువంటి నివేదిక మీద సుప్రీంకోర్టు తుది తీర్పు వాళ్ళు డైరెక్షను ఇవ్వకుండా ఇన్నేళ్లుగా ఈ కల్తీ గురించి దీన్ని సాగతీయడం అంటే ఇది కేవలం లడ్డూ కల్తీ అనేటువంటి ఒక సాకుగా తీసుకుని మత విద్వేష రాజకీయాలను నడపాలనుకునేటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. ఈ కుట్ర వల్ల రాష్ట్రం నష్టపోతుంది. ఇది హిందూ మతోన్మాద రాజకీయాలు